అమెరికా కాదు, ఇది లండన్లో చూడు మీ కథలు ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి చూడండి. ఈ చిట్టాలు ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఫ్రెండ్స్, ఒకటి రేప్ గ్యాంగ్స్ అనేది ఒక గ్యాంగ్స్ ఉన్నాయంట, ఇన్ఫేమస్ గ్యాంగ్స్ అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి వీటిని లండన్లో యూకేలా గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారంట. ఇప్పుడు మీరు చూడండి, నేను ట్వీట్లు పెట్టిన కొన్ని, ఎలాన్ మాస్క్ ట్వీట్ నుంచి ఇది పెద్ద రచ్చ అయింది. గిరీష్ అసలు ఏంది సస్పెన్స్ అయింది, నువ్వు డైరెక్ట్ చెప్పు అని అంటే, ఈ పాకిస్తాన్కేని వచ్చి పైజామా కట్టుకొని చాత కానీ చిల్లర నా కొడుకులు నాకు బూతులు వస్తున్నాయి కొంది, కానీ జర కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల చేసుకుంటున్నా. ఆడ బతకనిక లేకపోతే వీళ్ళు శరణం ఇస్తే, వీళ్ళు శరణం తీసుకొని లండన్లో యూకేలా వాళ్ళ మహిళలను పిల్లలను ముక్కుపచ్చలారని వయసులో ఉన్న మహిళలను బాలికలను రేప్ చేస్తుర్రు, అసభ్యంగా మాట్లాడుతురు, అబ్యూజ్ చేస్తురు. ఇది పోయి పోలీసు వాళ్ళకి చెప్తే కూడా పట్టించుకుంటలేరు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నట్టున్నాడు సిగ్గుదప్పినోడు. మళ్ళీ వీళ్ళకు భారతదేశం కనిపిస్తుంది రేప్ క్యాపిటల్ లెక్క, వీళ్ళకి ఇక్కడ కనబడది, వీళ్ళ కనబడదు ఇప్పుడు వీళ్ళకు లేబర్ పార్టీ వాళ్ళకు అని మళ్ళీ ఇక వస్తాయి నాకు మాటలు. ఇక అరే గింత బచ్చలను కాలనా అరవై నాకు అర్థం కాదు. ఓట్ల కోసం ఏదైనా సొంత ప్రజలను తాకట్టు పెట్టుకుంటారా నాయన. ఇప్పుడు కట్ చేస్తే ఎలాన్ మాస్క్ ట్వీట్ కొట్టిన తర్వాత ఎంతమందిని ప్రిజన్లలో పెట్టాలి, యూకే గవర్నమెంట్లు ఉన్నోళ్ళని జైళ్ళలో పెట్టాలి అని ట్వీట్ కొట్టిండు. ఆడికేని రచ్చరంబోల షురువైంది. యూకే గవర్నమెంట్ దీని మీద నేషనల్ ఎంక్వైరీ చేయడానికి కూడా భయపడుతుంది. అంటే ముస్లింలు అంటే అంత భయమా మీకు యూకేలో? మీ బతుకులు జడ, మీ ఓ బతుకులా, మా కేసీఆర్ అన్న మాట యాదొచ్చింది నాకు. కట్ చేసి సీన్లోకి లోపలికి పోతే, ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ కింగ్డమ్లో, అందులో ఎస్పెషలీ పాకిస్తాన్ నుంచి వచ్చిన పురుషులు బాలికలను మహిళలను రేప్ చేస్తుండ్రు, అసభ్యంగా మాట్లాడుతుండ్రు, అబ్యూజ్ చేస్తుండ్రు. లేబర్ గవర్నమెంట్ కంప్లీట్గా దీన్ని రిజెక్ట్ చేస్తుంది, అసలు దీన్ని పరిగణనలోకి కూడా తీసుకుంటలేదు. ఈ గ్యాంగ్ విక్టిమ్స్ల మీద అసలు సానుభూతే చూపుతలేదు. ఎలాన్ మాస్క్ ఏమన్నాడంటే, ఎంతమందిని జైల్లో పెట్టాల్సి వస్తుందిరా నాయన, ఇంత హీనమైన చరిత్ర మీద యూకే గవర్నమెంట్ అని చెప్పి ఎలాన్ మాస్క్ ట్వీట్ చేసిండు. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే కేర్ స్టామర్ ఉన్నారో ఆయననైతే ఉతికారేసిండు మాస్క్. ఆయన ఏమన్నాడు, దీనికి ఎవరైనా కారణం ఉన్నారు అని అంటే కంప్లీట్గా నేను ప్రధానమంత్రి కేర్ స్టామర్నే ఖచ్చితంగా దీన్ని బాధ్యుడిగా ముంగడ పెడతాను అన్నాడు. ఎందుకు అని అంటే 2008 నుంచి 2013 వరకు ఈయన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ అట్ ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్లా డైరెక్టర్ ఉండే. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ అట్ ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్లలా 2008 నుంచి 2013 వరకు ఈ కేర్ స్టామరే డైరెక్టర్ లెక్క ఉండే. ఈ రేప్ గ్యాంగులు ఎవరైతే వచ్చి లండన్ యూకే మహిళలను, పాకిస్తానీయో లేకపోతే వేరే దేశీయులనో కాదు, వాళ్ళ ప్రజలనే యంగ్ పిల్లలని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఈ స్టామర్ గాడు ఒక ముచ్చట మాట్లాడతలేడు అని చెప్పి మాస్క్ ట్వీట్ చేసిండు. పోలీస్ కరప్షన్ ఉన్నది ఇంట్లో, అసలు కేసులే పెడతలేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే విక్టిమ్స్ల మీదనే ఉల్టాయిలు దాడి చేస్తున్నారు. 1980లా ఇది ఇప్పుడు కాదు, ఇలా భారత్ని మాట్లాడతారు వీళ్ళు చిల్లర నాగాలు. కానీ మళ్ళీ ఈడ యూకేలో ఏం జరుగుతుందో చూడండి. 1980లో టెల్ఫోర్డ్ అనే ఒక టౌన్లో తెల్ల దేశీయులు అని అంటారు కదా ఇప్పుడు యూకే వాళ్ళే 11 మందిని ఎత్తుకపోయి రేప్ చేసి కొట్టి వాళ్ళని అమ్మేసి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చంపేసి గ్యాంగ్ రేప్ చేసి 40 సంవత్సరాల వరకు ఇట్లా చరిత్ర నడిచింది 1980 నుంచి మొదలెట్టి. మళ్ళీ రేపిస్టులు అందరు ఎవరు రాబోయ్ అని అంటే పాకిస్తానీ ఆరిజినోళ్ళు 72 హూరాళ్ళు. మీ దేశ మహిళలనే 72 హూర్ అనుకున్నారేమో. మళ్ళీ ఈ సిగ్గు తప్పిన శరం లేని స్టామర్ మళ్ళీ అప్పుడు ఏం బీకిండు అని చెప్పి నేను అడుగుతున్నా. సుమారు 1000 ఆడపిల్లలు ముక్కుపచ్చలారని వయసుల ఈ బాధకు గురైండ్రు టెల్ఫార్డ్లో. ఈడికి ఆగిపోయిందా బాధ అని అంటే ఈడు కాగలే. సిమిలర్ ర్యాకెట్ రోథర్హామ్ అనే ఒక నగరంలో 1500 మహిళల, అంటే నిజంగా చెప్పాలంటే పిల్లలు, పసిపిల్లలు, గర్ల్స్, ముక్కుపచ్చలారని వయసులో ఉన్న పిల్లలను రేప్ చేసిండ్రు, అబ్యూజ్ చేసిండ్రు, అమ్మేసి పడేసిండ్రు. ఎవరు? మళ్ళా పాకిస్తానీ నుంచి వచ్చిన ఈ టెల్ఫోర్డ్ ఆర్ రోథర్హామ్ ఏదైతే తీసుకున్నారో ఆడ 1,70,000 పాపులేషన్, ఈడ ఒక 2,60,000 పాపులేషన్ ఆఫ్ పీపుల్. రోచ్ డాలేలా 2002లో జరిగిన సుమారు 47 బాలికల మీద ఒక అత్యాచారం జరిగింది. దాని మీద ఒక్కడు మాట్లాడాలి.
అసలు లీగల్ అథారిటీసే కానీ లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీసే కానీ ఏజెన్సీసే కానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ మీద ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలే. వీళ్ళు కులేఆం తిరుగుతున్నారు. ఇప్పటిదాకా మీరు నమ్ముతారా ఫ్రెండ్స్, 19,000 టీనేజ్ బాలికలని ఇంగ్లాండ్లో సెక్షువల్ అబ్యూజ్ చేసిర్రు. ఇది గవర్నమెంట్ నంబర్లు చెప్తున్నా, యూకే గవర్నమెంట్ ప్రకారం. 2014 జే రిపోర్ట్ ప్రకారము ఆన్ రాథర్హామ్ 1400 మంది బాలికల పైన సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది 16 సంవత్సరాల పాటు. పాకిస్తానీ ఈ నా కొడుకుల వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడితే కంప్లీట్గా డ్రగ్స్ ఆల్కహాల్కి బానిసలైపోయినారు. ఒక ప్రిడామినెంట్ అఫెండర్ ప్రొఫైల్ అయిపోయింది ఈ ముస్లింల దాడ, ముస్లిం ఎస్పెషలీ పురుషులది. దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అని అంటే కూడా తీసుకోలేదు. 32 ఇండివిజువల్స్ పైన యార్క్షైర్లో కేసులు బుక్ అయినాయి. వెస్ట్ యార్క్షైర్ ఇంగ్లాండ్లో సుమారు 150 సెక్షువల్ అఫెన్సెస్ చేసిర్రు ఈ 32 మంది కలిసి. 97 మంది పాకిస్తానీ ఆఫ్ఘనీ ఆరిజిన్ ఉన్న నా కొడుకులు 57 బాలికల మీద మాంచెస్టర్లో మరణకాండ. ఇంకా నిజంగా చెప్పాలంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇంగ్లాండ్ మన యూకే గవర్నమెంట్ మర్చిపోయిందా అని చెప్పి నేను చెప్తున్నా. గ్రేట్ మాంచెస్టర్ పోలీస్ అసలు ఇవన్నిటిని మర్చిపోయి మీరు వేరే ఎథనిసిటీ ఉన్న వాళ్ళ మీద టార్గెట్ చేయాలంటే ఈ పాకిస్తానీ ఆఫ్ఘన్ వాళ్ళని వదిలిపెట్టుండ్రి, వేరే వాళ్ళని టార్గెట్ చేయండి, మీరు పుణ్యాన్ని దొరుకుతారు కదా వాళ్ళందరూ. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏడవైంద్రాబాయ్ బీబీసీ నాకు అర్థం కాదు. భారతదేశంలో గిట్లా ఉన్నది ప్రభుత్వం, గట్లా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదరా మీ ఇంట్లో పీనుగులేలా. ఒక్కడనే మళ్ళీ ఇది కవర్ చేయడానికి వస్తలేరు ఫ్రెండ్స్. ఇలా చిత్రగుప్త అనే ఛానల్ గిట్లా లేకపోయినట్టే ప్రపంచ దేశాలల్లో వీళ్ళు భారతదేశాన్ని ఎట్లా దూషించడానికి వస్తుంది. మనోడు పోయి మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద సమాధానం చెప్పాలా? నువ్వు పోయి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావు కదా, దేశాలు చక్కగున్నాయి అని అడుగుతున్నా. ఈడనన్నా నా దేశ ప్రధాని కొంచెం డంకేపే చోట్ యాక్షన్ తీసుకుంటున్నాడు, నువ్వేం బీక్తున్నావు కట్టలు? యూకే మళ్ళీ ఏం బీక్తున్నది? ఇవాళ పెద్ద పెద్ద సోకాల్డ్ ఫెమినిస్టులు మాట్లాడతారు కదా, భారతదేశంలో ఇట్లా, భారతదేశంలో అట్లా, ఆల్ ఐస్ ఆన్ రఫా ఎక్సెట్రా ఎక్సెట్రా. మళ్ళా ఇంతమంది మీద అత్యాచారం జరుగుతుంది. అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ది యూకే గవర్నమెంట్ 19,000 అడాల్సెంట్ బాలికలు, పిల్లలు, టీనేజ్లు ఉన్న బాలికల మీద అత్యాచారం జరుగుతున్న సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది అకార్డింగ్ టు ది గవర్నమెంట్ నంబర్స్ అంటే ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా ఫ్రెండ్స్? మీరు ఆలోచించుర్రు ఒకసారి, లేకపోతే అనుభవిస్తారు. భారతదేశంలో కూడా గదే అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ ఒక ముస్లిం నాయకుడే ఏమన్నాడు, ముస్లింలు ఎవరన్నా నంబర్ 1 ఉన్నారు భారతదేశంలో అని అంటే అది డకాయిటీ, రేపులు, దొంగతనాలు, టెర్రరిజము గిన్నెలనే నంబర్ 1లో ఉన్నారు. 10th కూడా చక్కగా పాస్ అవుతలేరు మెట్రికులేషన్ అని అన్నాడు. ఇది ఇంకొక డేటా. సందేశ్ ఖలీలో మనం అదే చూస్తున్నాం, మహిళల పట్ల అత్యాచారం. మీరు ఎడబోయినా గదేలలో ఉంటుంది మీకు. కాశ్మీరీ జెనోసైడ్ అప్పుడు కూడా గదే అయింది, నూకాలి రైట్స్ అయినప్పుడు కూడా గదే అయింది. మీరు ఎక్కడ పోయినా గిదే అయింది. ఇండియా బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు కూడా గిదే లొల్లయింది. మనమేమో సాధారణంగా వాళ్ళని పంపుతాము, వాళ్ళేమో మమ్మల్ని చంపి పంపుతారు. మీరు ఏ పక్కన ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రపంచ దేశాలల్లో ఏం మాట్లాడుతున్నాయో ఒకసారి మీరు చూడండి. భారత్ మాతాకి ఈ టాపిక్ నేను తీసుకోవాలని అనుకున్నా, ఇక ఖచ్చితంగా ఇలా మాట్లాడాల్సిందే. ఆకునూరి మురళి నేను చాలా సౌమ్యుడు, విఘ్నతతో మాట్లాడతాడు, విద్యావంతుడు అని చెప్పి చాలా మురిసిపోయినా. కాకపోతే ఇంత విషం మనసులో పెట్టుకొని మాట్లాడతాడని నేను ఎన్నడూ అనుకోలే. ఎస్, ఈయన ఏమంటాడు ఒక మీటింగ్లో ఏమంటాడు, ముస్లింలను మీరు భారతదేశంలో బతకనీయరా, వెళ్ళిపోమంటారా ఇక వాళ్ళని అంటే, ఆకునూరి మురళి గారు నేను ఏమంటున్నా, నాకు ఒక్క సంఘటన భారతదేశం మొత్తంలో నాకు చూపెట్టుండ్రి, ముస్లింలు మీరు వెళ్ళిపోవాలి అని ఒక చూపెట్టరు నాకు. హవెవర్ మై స్టేట్మెంట్కి ఒక స్టార్ పెడతా, నేను కండిషన్స్ అప్లై అని పెడతా. ఎందుకనంటే మీ మెదడు చితికిందేమో మురళి గారు. ఈ విషయం నేను ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, భారత్లో ఉన్నోడు భారతాన్ని, మన భారతావనిని ప్రేమించాలనా వద్దా? భారత్లో ఉన్న ప్రతి పౌరుడు మన భారతావనిని ప్రేమించాలనా వద్దా? ఫస్ట్ దీనికి స్టేట్మెంట్ చెప్పు. అసలు నువ్వు కమ్యూనల్ వాయిలెన్స్ రెచ్చగొట్టేటట్టు మాట్లాడినావు, నీ మీద అసలు కేసులు బుక్ కావాలి. ఆకునూరు మురళి ముస్లింలను భారతదేశం వదిలిపెట్టి పోవాలని ఎవడన్నాడు? భారతదేశాన్ని ప్రేమించకుండా పాకిస్తాన్ని ప్రేమించేటోడు పాకిస్తాన్కి పోవాలి అని చెప్పి మాట్లాడతాం. మళ్ళీ తప్పేమున్నది? ఇండియా ఓడిపోతే నువ్వు పటాకాలు కాల్చి పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగన్లు వేస్తే అది నీకు నచ్చుతుందా? పాకిస్తాన్ ఎల్లప్పుడూ నా భారతదేశాన్ని తొక్కుతానన్నప్పుడు నువ్వు ఆ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అని అనే తత్వము నీ పదవుల కోసము దేశాన్ని తాకట్టు పెడతావా? ఆకునూరి మురళి విద్యావంతుడు లెక్క మాట్లాడి ఇవాళ విద్యాహీనుడు లెక్క పరిచయం అవుతున్నావు చూడు. నిన్నొక ఇన్స్పిరేషన్ తీసుకున్న యువతకు ఇవాళ ఏం సమాధానం చెప్తావు ఆకునూరి మురళి? మాట్లాడడానికి మనకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా.
భారతీయ జనతా పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతుందంట. అసలు ఏడ రెచ్చగొట్టింది నువ్వు నాకు ఒక మాట చెప్పు. నా హక్కుల గురించి మేము మాట్లాడడం తప్ప విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగం మీది. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి? విద్యా విధానంలో ఏం మార్పులు తెచ్చిందండి? అసలు పట్టించుకుందా అండి? అభివృద్ధి చేసిందా అండి అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడినావు కదా. నీ పీకుడు మాటలకు ఇవాళ నీ కళ్ళు తెరిచే సమాధానం ఇగో చిత్రగుప్త్ ఇస్తున్నది. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఆకునూరి మురళి గారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తీసుకుంటే 2014లో 24.3% ఉండే. అదే 2019-20కి వచ్చేసరికి 27.1 అయింది. 2020-21లా 27.3 అయింది. 2024లో ఇంకా ఎక్కువైంది. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ మీరు తీసుకొని మాట్లాడితే 2013-14 ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ సంకరెత్తుకొని మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కేవలం 0.92 ఉండే. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ జీపీఐ గురించి మాట్లాడుతున్న హయ్యర్ ఎడ్యుకేషన్లో అప్పుడు 0.92 ఉండే. ఇప్పుడు 1.05 1 దాటింది. ఆకునూరు మురళి గారు, మేరా భారత్ అప్నా మోదీ అనుకనే అనరియాల జనం మొత్తం భారతదేశంలో. ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి తీసుకుంటే 3% నుంచి ఇవాళ 2.9%కి వచ్చింది. ఆ కాడికి వస్తే ఆకునూరి మురళి గారు, ఫీమేల్ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఐఐటికి ఇట్లా తీసుకొని మాట్లాడితే 2018-19లో ఆల్మోస్ట్ 14%, ఇప్పుడు 2022-23కి వచ్చేసరికి 19.8% దాకా వచ్చింది. ఆకునూరి మురళి గారు, డేటా మీ ముంగట పెడుతున్నా, మీ లెక్క నేను హాలో మాట్లాడే రకం కాదు. నేను మిమ్మల్ని చూసి ఒకసారి ఇన్స్పైర్ అయినా, అబ్బా ఏం మాట్లాడతారండి అని. కాకపోతే ఇంత విషయం పెట్టుకున్నామని నేను అన్నాడు అనుకోలే. ఇప్పుడు నేను చెప్పేదానికి కొన్ని నాకు ఆన్సర్ చెప్పు. ఇన్స్పెక్టర్ రాజ్ని డిస్మాంటిల్ చేసి, లాబీయిస్టులను డిస్మాంటిల్ చేసి, కంప్లీట్గా కంట్రీస్ ఏదైతే అత్యున్నత మెడికల్ ఎడ్యుకేషన్ బాడీ ఉండనో దాన్ని రద్దు చేసి, ఈ ఇన్స్పెక్షన్ రాజ్ని రద్దు చేసి మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ని తీసుకొచ్చింది మోదీ సర్కారా కాదా? హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు డేటా ముంగడ పెడతా ఫ్రెండ్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ HEFA అని అంటారు. 2017లో సెటప్ చేసి దానికి ఫండ్స్ ఇచ్చి మార్కెట్ టు ది ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని లాంగ్ టర్మ్ లోన్స్లకు తీసుకెళ్ళి వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది మోడీ సర్కారా కాదా? 2017లో IIM యాక్ట్ తీసుకొచ్చి అన్ప్రెసిడెంట్ లెవెల్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ 20 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే 10 పబ్లికు 10 ప్రైవేట్ ఏవైతున్నాయో వాటికి వరల్డ్ క్లాస్ స్టేటస్ హోదా ఇవాళ ఏ ప్రభుత్వ నేతృత్వంలో వచ్చింది? ఆకునూరి మురళి గారు జర కళ్ళు పెద్దగా పెట్టుకొని చెప్పురి, నేను చెవులు పెద్దగా పెట్టుకొని వింటున్నా. చెప్పురి నాకు ఇప్పుడు. ఇది కాకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అని చెప్పి మాట్లాడతాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఒక స్కీము 2018లో సిగ్నిఫికెంట్ ఎవరైతే ఇప్పుడు ఇది ఉన్నది కదండి, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ 2018లో తీసుకొచ్చి సిగ్నిఫికెంట్ రెగ్యులేటరీ రిలీఫ్ ఏవైతే 20 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండేనో వాటన్నిటికీ వరల్డ్ క్లాస్ స్టేటస్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద గ్రేడెడ్ అటానమీ స్కీమ్ తీసుకొచ్చి ఫ్రీడమ్ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అని అంటాం, వాటన్నిటికీ అటానమీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? ఈ బెంచ్ మార్కులు మీరు మర్చిపోయినరా? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇండెక్స్లల్లో ఏదైతే NAAC స్కోర్ ఉండేనో 3.51 ఆఫ్ ర్యాంకింగ్ అమాంగ్ ది టాప్ 500 రెప్యూటబుల్ వరల్డ్ ర్యాంకింగ్స్ కేటగిరీలా పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదా? వాటికి కొత్త కోర్సులు పెట్టుకునే పవర్ ఇచ్చింది, ఆఫ్ క్యాంపస్ సెంటర్స్ పెట్టించింది, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తయారు చేసింది, ఫారిన్ ఫ్యాకల్టీలు కూడా పెట్టుకునే ఎంపవర్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ 2 కమిటీలని పాస్ట్ 9 ఇయర్స్లలో పెట్టి రిఫార్మ్స్ అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ది గవర్నమెంట్ కంట్రోల్ అంటే ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి తీసేసి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునేటట్టు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకునేటట్టు 23 IITలకు స్వతంత్రం ఇచ్చిందా లేదా? 7 IITలు 7 IIMలు 16 IITలు 7 IITలు 7 IIMలు 16 IIITలు 15 ఎయిమ్స్లు ఆల్మోస్ట్
కొంచెమో గొప్పనో ఆడ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి. 9 సంవత్సరాల రికార్డ్ ఇది. 10% ఎకనామిక్ రిజర్వేషన్స్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి తీసుకొని వచ్చి ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఆల్మోస్ట్ వాళ్ళ సీట్ల స్టేటస్ ఏదైతే ఉండేనో 25%, 25% వితిన్ 2 ఇయర్స్లో పెంచింది భారతీయ జనతా పార్టీ కాదా? డిజిటల్ వేర్ హౌస్లు లాంచ్ చేసి స్టూడెంట్ క్రెడిట్స్ తీసుకొని వచ్చి నిపుణ్ అనే ఒక భారత్ స్కీమ్ తీసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? నిపుణ్ భారత్ స్కీమ్ కింద ఫౌండేషనల్ లిటరసీ ఆఫ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ 3 to 9 ఇయర్స్ పెంచే ఆస్కారం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? డేటాతో మాట్లాడతాం ఆకునూరి మురళి గారు, డేటాతో మాట్లాడతాం. హలోగా మాట్లాడి హలో కాకుర్రి. మత విద్వేషాలు మీరు రెచ్చగొడుతున్నారు. మీకు జిగర్ల దమ్ము ఉంటే డిబేట్లకు రండి. వి విల్ సిట్ విత్ ది డిబేట్. ఎస్ ఓ 10 పనులు చేస్తే 2 పనులు ప్రాబ్లం అవుతుంది. ఆ 2 ప్రాబ్లంల సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసి ఏం చేద్దామో ఆలోచించు. ఫ్రెండ్స్, ఇసుంటి అవకాశవాదుల పంచాయతీల మీరు పడ్డరనుకో, వీళ్ళు పంచతంత్ర కథలు చెప్తారు, మనల్ని పరేషాన్ల పతంగ ఎగరేసేటట్టు చేస్తారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?